హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే సర్చ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరే. ప్రాబ్లం చూసినట్టయితే ఈ సోదంతా చదవను, డైరెక్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి నమ్స్ అనేది ఇస్తాడు. ఓకే, అది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి ఉన్నది ఆల్రెడీ, క్లియర్ కదా. ఓకే, దాంతోపాటు అందులోని వాల్యూస్ అనేది డిస్టింక్ట్ అని ఆడే మెన్షన్ చేస్తాడు. అండ్ అలాగే పాసిబుల్లీ లెఫ్ట్ రొటేటెడ్ అంటే ఏంటి, రొటేషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఉండదు అన్నాడు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మే ఆర్ మే నాట్ బి, క్లియర్ కదా. ఇఫ్ ఇన్ కేస్ అరే అనేది ఇనిషియల్గా ఈ ఫార్మాట్లో ఉంటే ఒక రొటేషన్ ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యాక ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఫ్రంట్ని అపెండ్ చేస్తాడనమాట. ఈ సెకండ్ లాస్ట్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది, క్లియర్ కదా. ఓకే, చూడండి నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్టర్ ది పాసిబుల్ రొటేషన్ ఆఫ్ ఇంటీజర్ టార్గెట్ అయిన ఒక వాల్యూ ఇస్తా అన్నాడు. ఓకే, టార్గెట్ అనేది ఇందులో ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నదో రిటర్న్ చేయమని చెప్పాడు, క్లియర్ కదా. మనకి క్వశ్చన్ చూడగానే ఏమొస్తుంది, బ్రూట్ ఫోర్స్ ఐడియా అంటే లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకే, ఒకవేళ ఈక్వల్ అయితే ఏం చేస్తావు, టార్గెట్ అనే ఆ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తావు సింపుల్గా, క్లియర్ కదా. అందుకని మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, ఒకవేళ టార్గెట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకపోతే -1 రిటర్న్ చేయమని చెప్పాడు, క్లియర్ కదా. యూ మస్ట్ రైట్ అన్ అల్గోరిథం విత్ ఆర్డర్ ఆఫ్ లాగ్ అండ్ కాంప్లెక్సిటీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, మనకి లీనియర్ వేలో ట్రావర్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ అండ్ కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, ఓకే కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకి లాగ్ అండ్ కాంప్లెక్సిటీ కావాలో అంటే ఖచ్చితంగా బైనరీ సెర్చ్ అనేది వాడాలి మనం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు బైనరీ సెర్చ్ మెథడ్ అనేది ఈ ఎగ్జాంపుల్కి ఎలా వాడామో చూద్దాం సరే అండి. ఓకే, క్లియర్ కదా. ఫస్ట్ బైనరీ సెర్చ్ అనగానే మనం మెయిన్ రూల్స్ ఏంటి, లెఫ్ట్ రైట్ రెండు పాయింటర్స్ ఉంటాయి బ్రో. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్కి ఇండికేట్ చేసుకుంటుంది, ఇంకోటేమో రైట్ హ్యాండ్కి ఇండికేట్ చేసుకుంటుంది. ఈ రేంజ్ బట్టి మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటారు, అంతే, క్లియర్ కదా. ఓకే, మీరు చెప్పింది రైట్. మిడ్ వాల్యూ ఏమవుతుందంటే లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 చేస్తూ వస్తుంది బ్రో అంటారు, అంతేనా. 0 + 6/2 ఎంత, ఇండెక్స్ నెంబర్ 3. ఓకే, అంతే కదా. ఓకే, ఇది మిడ్ అవుతుంది, క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు నేను కండిషన్స్ రాసుకుంటూ వెళ్తాను, మీరు జస్ట్ చెక్ చేసుకుంటే వెళ్ళండి, సరిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మనకి ఏమన్నాడు, టార్గెట్ వాల్యూ ఒకటి ఇచ్చాడు. ఏంటి ఫస్ట్ ఏంటి, అరే ఆఫ్ మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఈక్వల్ అయ్యిందా. ఓకే, చెక్ చేస్తావు. ఒకవేళ ఈక్వల్ అయిందనుకో మళ్ళీ ఇంకేం చెక్ చేసిన పని లేదు కదా. ఒకవేళ ఈక్వల్ అయితే డైరెక్ట్గా ఆ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తాయి. ఇండెక్స్ పొజిషన్ అంటే రిటర్న్ చేయాల్సింది ఏంటి, మిడ్ అనేది ఇండెక్స్ పొజిషన్ అనమాట, క్లియర్ కదా. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ వరకు ఏంటి, ఇఫ్ అది ఒకవేళ మిడ్కి ఈక్వల్ అయితే, ఒకవేళ మిడ్కి ఈక్వల్ కాలేదు, ఈ సిచ్యువేషన్లో ఏంటి, ఏదో టార్గెట్ ఎలిమెంట్ అనేది ఈ పార్టిషన్లో ఉండాలి లేదా ఈ పార్టిషన్లో ఉండాలి. ఇప్పుడు రేంజెస్ అనేవి ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్రో, ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి చెప్తాను చూడండి. ఇది కష్టమేం కాదు మరిని. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, నేను ఒక మెథడ్ రాస్తాను చూడండి, అర్థమైపోతుంది మీకు. ఫస్ట్ ఒకవేళ ఏదన్నా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని, లెఫ్ట్ సైడ్ పార్టిషన్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉందో చెక్ చేసుకో. సార్టెడ్ ఆర్డర్లో ఉంటే మనకి ఎలా అర్థమవుతుంది, అరే ఆఫ్ లెఫ్ట్ అనేది <= అరే ఆఫ్ మిడ్ ఉంటే సార్టెడ్ ఆర్డర్లో ఉన్నట్టు, క్లియర్ కదా. ఓకే, సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఓకే, ఒకవేళ లేకపోతే, సార్టెడ్ ఆర్డర్ లేకపోతే ఏం చేస్తాం, అది ఇంకో కండిషన్, క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో ఉంటే ఏం చేస్తావు, సార్టెడ్ ఉంటే ఏం చేస్తావు, లెఫ్ట్ నుంచి ఇదేంటి లెఫ్ట్ పార్టిషన్ అంటే లెఫ్ట్ నుంచి మిడ్ వరకు ఉన్న ఈ పార్టిషన్ ఓన్లీ ఈ 4 నుంచి 4, 5, 6 ఉందా, ఈ వాల్యూ, ఈ సెట్ అండ్ వాల్యూ 4, 5, 6 అనేది లెఫ్ట్ సైడ్ పార్టిషన్ అనమాట. ఈ పార్టిషన్ మధ్యలో చెక్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఏంటి, ఒకవేళ టార్గెట్ అనేది ఈ ఆ రేంజ్లో ఉందా లేదా చెక్ చేస్తావు. ఎలా చెక్ చేస్తావు, ఇది ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్ ఉంది, డైరెక్ట్గా ఏం చెక్ చేస్తాం మనం, టార్గెట్ అనేది ఇన్ బిట్వీన్ లెఫ్ట్కి అండ్ అలాగే మిడ్కి మధ్యలో ఉందో చెక్ చేస్తావు, అంతేనా. ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది. ఓకే, అరే ఆఫ్ మిడ్కి ఈ మధ్యలో ఉంటే ఏంటి, టార్గెట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ పార్టిషన్ అనేది ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఓకే, ఇఫ్ ఇన్ బిట్వీన్ ఈ లెఫ్ట్ ఎలిమెంట్కి ఈ మిడ్ ఎలిమెంట్కి, ఓకేనా, ఈ మిడ్ ఎలిమెంట్ కన్నా చిన్నది అలాగే లెఫ్ట్ ఎలిమెంట్ కన్నా పెద్దది కానీ ఈక్వల్గానే ఉంటే ఏంటి, ఖచ్చితంగా ఈ సెట్టిన్ ఈ రేంజ్లో మాత్రం ఎగ్జిస్ట్ అయి ఉంటాయి టార్గెట్ వాల్యూ అనేది, ఓకేనా. అప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ పాయింటర్ ఎలాగో లెఫ్ట్ ఎండ్ దగ్గర ఉంది, సో రైట్ పాయింటర్ ఏం చేస్తావు, ఈ రైట్ సైడ్ పార్టిషన్ అంతా రిమూవ్ చేసేస్తావు. ఓకే, రైట్ సైడ్ పార్టిషన్ అప్డేట్ చేసుకొని మధ్యకి పెడతావు.
క్లియర్ కదా. ఇప్పుడు రైట్ సైడ్ పార్టీషన్ అనేది ఏంటి, మధ్యకి పెట్టాలంటే మనకి లెఫ్ట్ పార్టీషన్కి ఎండకి రావాలి. సో మిడ్ -1 మనకి ఎలాగో మిడ్ వాల్యూ కాదు, చెక్ చేస్తాం మనం ప్రీవియస్గా, అంతేనా. ఇక్కడ చెక్ చేస్తామా, సో అందుకే మిడ్ -1 పెట్టుకున్నాం. ఓకే క్లియర్ కదా. ఒకవేళ ఈ రేంజ్లో లేదు అనుకో, ఒకవేళ ఈ సెట్ అండ్ రేంజ్లో లెఫ్ట్ రేంజ్లో లేదు అంటే వాల్యూ ఖచ్చితంగా ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే రైట్ సైడ్ పార్టీషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అంతేనా. ఓకే ఇప్పుడు రైట్ సైడ్ పార్టీషన్ అంటే ఏంటి, రైట్ పాయింటర్ అనేది ఆల్రెడీ రైట్ హ్యాండ్లో ఉంది. ఓకే లెఫ్ట్ పాయింటర్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది. ఇప్పుడు మనం రైట్ పార్టీషన్ చూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ అనేది ముందుకు మూవ్ చేయాలి. ఎక్కడికి, మిడ్ +1 పొజిషన్కి, అంతేనా. గాయస్ వీడియోస్ రావడానికి ఈ మధ్య లేట్ అవుతుంది, ఎందుకంటే సమ్మర్ కదా. నేను వీడియో షూట్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆఫ్ చేసేయాలి, మైక్రోఫోన్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే. చూసారుగా చెమటలు కావుతున్నాయా. సో అదనమాట పరిస్థితి. గాయస్ నా ఎఫర్ట్ కనిపిస్తే మీకు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి గాయస్. సపోర్ట్ అంటే మీరు ఏం చేయాల్సిన లేదు, జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి చాలు, అంతే. క్లియర్ కదా. ఓకే ఇప్పుడేంటి, మనం ఈ లెఫ్ట్ రైట్ పాయింట్స్ అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్ సైడ్ పార్టీషన్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. ఒకవేళ సార్టెడ్ ఆర్డర్లో లేని సిచ్యువేషన్లో ఏం చేద్దాం, కన్సిడర్ చేసుకో. ఈసారి ఏంటి, రైట్ పార్టీషన్ కన్సిడర్ చేసుకో. ఒకవేళ మిడ్కిని టార్గెట్కి మిడ్కి రైట్ హ్యాండ్కి ఒకవేళ రైట్ పార్టీషన్లో వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే చూద్దాం. టార్గెట్ < ఓకే రైట్ సైడ్ పార్టీషన్ టార్గెట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు అనుకో. ఒకవేళ అప్పుడు ఏం చేస్తావు, సింపుల్గా లెఫ్ట్ పాయింటర్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, రైట్ పాయింటర్ రైట్ హ్యాండ్లో ఉంది. మనకి రైట్ సైడ్ పాయింటర్ రైట్ సైడ్ పార్టీషన్ చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, లెఫ్ట్ పాయింటర్ మూవ్ చేయమని చెప్పాను, అంతేనా. లెఫ్ట్ పాయింటర్ ఎక్కడ మూవ్ చేస్తాం, మిడ్ +1 పొజిషన్ మూవ్ చేస్తాం. క్లియర్ కదా. ఓకే ఇప్పుడు ఏం చేస్తావు చూద్దాం. ఒకవేళ ఏంటి, ఆ రైట్ సైడ్ పార్టీషన్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు అంటే లెఫ్ట్ సైడ్ పార్టీషన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టు. ఓకే క్లియర్ కదా. లెఫ్ట్ సైడ్ పార్టీషన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నదంటే దాని అర్థం ఏంటి, ఈ రైట్ పాయింటర్ అని తీసుకొచ్చి మిడ్ పొజిషన్కి దాని ముందు వాల్యూ పెట్టుకో, ఓకేనా. అప్పుడే కదా రైట్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. క్లియర్ కదా. ఓకే ఇది అలా కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఉంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట ఫైనల్గా, క్లైమాక్స్ ఇండెక్స్ ఏటో. ఓకే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా చూద్దాం, చెమటలు కారిపోతున్నాయి లేదంటే. ఫస్ట్ ఇనిషియల్గా లెఫ్ట్ పొజిషన్ 0 అని చెప్పేసి అన్నాను. క్లియర్ కదా. ఓకే గాయస్ టెంపరేచర్ 40 degrees ఉంది, ఎండ మామూలుగా లేదు, దంచేస్తుంది అనమాట. ఫేస్ చూస్తే అర్థమైపోద్ది. ఓకే ఇప్పుడు లూప్ అనేది ప్లేస్ చేసుకుంటాం, లెఫ్ట్ < రైట్ అయినంత వరకు. ఓకే ఓవర్లాప్ అయ్యి దాటుకుని వెళ్ళిపోకూడదు, సో అందుకే లూప్ అనేది ప్లేస్ చేసుకుంటాం. క్లియర్ కదా. ఇప్పుడేంటి, మిడ్ అనేది ఒక వాల్యూ తీసుకోమని చెప్పాను, మిడ్ అనేది మీరే చెప్పారు. ఓకే లెఫ్ట్ +right/2 చేస్తే మిడ్ వాల్యూ వస్తుంది భయ్యా అని. క్లియర్ కదా. ఓకే వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను ఇనిషియల్గా అంటే మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ టార్గెట్ ఒకవేళ ఈక్వల్ అయితే ఏం చెప్పాను, డైరెక్ట్గా ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తాను. ఇండెక్స్ పొజిషన్ ఏంటి, మిడ్. క్లియర్ కదా. ఒకవేళ ఇండెక్స్ పొజిషన్కి ఈక్వల్ అవ్వలేదు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎయిదర్ లెఫ్ట్ పార్టీషన్ కానీ రైట్ పార్టీషన్ కానీ ఉంటుంది అన్నాను. ఫస్ట్ లెఫ్ట్ పార్టీషన్ చెక్ చేసుకో, లెఫ్ట్ పార్టీషన్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉందో చెక్ చేసుకో. సార్టెడ్ ఆర్డర్లో ఉంది ఏంటి, మిడ్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా లెఫ్ట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా అరే ఆఫ్ మిడ్ అవ్వాలి, అంతేనా. సారీ అరే అనే నేమ్ కాదు కదా, నమస్కృతి ఇచ్చాడు ఇక్కడ. లెఫ్ట్ నమ్స్ ఆఫ్ మిడ్. క్లియర్ కదా. ఓకే ఒకవేళ ఈ సెట్ అండ్ రేంజ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఈ సార్టెడ్ ఆర్డర్లో ఉంటే అప్పుడు ఏం చేయమని చెప్పాను అంటే చెక్ చేయమని చెప్పాను, టార్గెట్ అనేది ఆ రేంజ్లో ఉందా. ఒకవేళ లెఫ్ట్కి ఈక్వల్ కానీ లెఫ్ట్ కన్నా ఎక్కువ కానీ ఉన్నా మనకి ఏంటి, టార్గెట్ అనే వాల్యూ కాదు, అంటే టార్గెట్ అనే < ఉంటే అప్పుడు లెఫ్ట్ పార్టీషన్ ఉన్నట్టు, అంతేనా. సో టార్గెట్ అనే < అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ మిడ్, అంతేనా. ఓకే ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ పార్టీషన్ ఉన్నట్టు. లెఫ్ట్ పార్టీషన్ అంటే ఏం చెప్పాను, రైట్ పార్టీని తీసుకొచ్చి మిడ్ -1 పొజిషన్కి ప్లేస్ చేయమని చెప్పాను. ఓకే అంతేనా, మిడ్ -1. క్లియర్ కదా. ఓకే ఇప్పుడు ఏంటి, టార్గెట్ అనేది ఆ రేంజ్లో ఇన్ కేస్ లేదు, లెఫ్ట్ పార్టీషన్ అంటే రైట్ పార్టీషన్ ఉన్నట్టు. రైట్ పార్టీషన్ అంటే ఏం చెప్పాను, లెఫ్ట్ పార్టీని తీసుకొచ్చి మిడ్ +1 పొజిషన్ ప్లేస్ చేసుకోమని చెప్పాను, అంతేనా.
ఓకే ఓకే ఇప్పుడు ఏంటి లెఫ్ట్ పార్టీషన్ అనేది సార్టెడ్ ఆర్డర్ లేని కేసులో ఏం చెక్ చేస్తావు, ఒకవేళ రైట్ సైడ్ పార్టీషన్లో వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా చెక్ చేస్తావు. ఓకేనా, మిడ్ పొజిషన్ గ్రేటర్ దెన్ అయి ఉండాలి. ఎందుకు మిడ్ పొజిషన్ ఎలాగో కాదు అంటే మిడ్ పొజిషన్ గ్రేటర్ దెన్ అయి ఉండాలి టార్గెట్ అనేది రైట్ పార్టీషన్లో ఉండాలంటే. అలాగే ఎంతవరకు మ్యాక్సిమం రైట్ పొజిషన్కి లెస్ దెన్ కానీ లెస్ దెన్ ఈక్వల్ టు ఉండాలి, అప్పుడే కదా రైట్ పార్టీషన్లో ఉంటుంది. ఓకే చెక్ చేస్తావు, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే రైట్ పార్టీషన్ ఉన్నట్టు. రైట్ పార్టీషన్ ఉంటే ఏం చెప్పాను, లెఫ్ట్ పాయింటర్ అనేది ముందుకు మూవ్ చేసుకోవాలి రైట్ సైడ్ పార్ట్కి, అంటే మిడ్ ప్లస్ 1 పార్ట్కి మూవ్ చేసుకోవాలి లెఫ్ట్ పాయింటర్ అనేది, అంతేనా. లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనమాట. ఓకే క్లియర్. అండ్ అలాగే ఇన్ కేస్ ఈ పార్టీషన్ రైట్ సైడ్ పార్టీషన్లో లేకపోతే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ పార్టీషన్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టు అర్థం. లెఫ్ట్ సైడ్ పార్టీషన్ అంటే ఈ రైట్ పాయింటర్ని తీసుకొచ్చి ఇటుపక్క పెట్టు. సో రైట్ ఈక్వల్ టు మిడ్ -1 క్లియర్ కదా. ఒకవేళ ఇవేమీ అవ్వలేదు, ఈ లూప్ అనేది బయటకు వచ్చింది అంటే ఏంటి, వాల్యూ అనేది ఎక్కడ ఫౌండ్ అవ్వలేదు. క్లియర్ కదా, వాల్యూ అనేది ఎక్కడ ఫౌండ్ అవ్వకపోతే ఏం రిటర్న్ చేయమని చెప్పాడు, -1 రిటర్న్ చేయమని చెప్పాడు. ఓకే ఒకసారి రన్ చేస్తున్నాను, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తున్నాను. గైస్ సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో చూసినంతసేపు నా ఎఫర్ట్ మీకు కనిపించిన అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే డిఎస్ఏ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో చేయాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే వాళ్ళు షేర్ చేయండి గైస్, ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గా డిఎస్ఏలో ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం. అసలు వాళ్ళు చెక్ చేయండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్యాటర్న్స్ అది కంప్లీట్ అయ్యి ఆల్రెడీ. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తే లైక్ చేయండి గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో డైలీ కోడింగ్ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డే అండ్ అలాగే వీక్లీ బై వీక్లీ కాంటెస్ట్ సొల్యూషన్స్ కూడా వస్తాయన్నమాట తెలుగులో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్